నమస్కారం శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన దురదృష్టకర సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని జూనియర్ డాక్టర్లు నివేదిత, వింకిల్ పటేల్ డిమాండ్ చేశారు. నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలు నిలుపుదల చేసి అక్కడి నుండి కలెక్టరేట్, చర్చి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. అత్యాచారం, హత్యకు గురైన డాక్టర్ కుటుంబానికి న్యాయం చేయాలని, వైద్యులకు రక్షణ కల్పించాలని కోరారు. కనీస రక్షణ లేకపోవడం వల్ల ఇలాంటి దాడులు జరుగుతున్నాయని, దేశంలో ఇది కొత్త కాదని, కేంద్ర ప్రభుత్వం వెంటనే డాక్టర్లకు రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. ఈరోజు మేము ఇక్కడ ఎందుకోసం పోరాటం చేస్తున్నామని చాలా మందికి అసలు తెలీదు. కోల్కతాలోని ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక అమ్మాయిని రేప్ చేసి హాస్పిటల్లోనే చంపేశారు. హాస్పిటల్లోనే మాకు భద్రత లేనప్పుడు ఇంకెక్కడ ఉంటుంది మాకు భద్రత? ఎందుకు వచ్చి మేము ప్రజల్ని కాపాడాలనుకుంటాం? ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదివిందంతా ఒకరి చేత రేప్ చేయబడో, ఒకరి చేత చంపించుకోవడానికా, లేదంటే మా సేవల్ని ప్రజలకు అందించడానికా? అందుకని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మాకు న్యాయం కావాలని కోరుతూ ఎవరైతే ఈ సంఘటన వెనకాల ఉన్నారో వాళ్ళందరికీ కఠిన శిక్షలు విధిస్తూ మాకు కనీస భద్రత, ఒక రూము, ఒక సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్. మేము ఈరోజు అంతా విధులన్నీ బహిష్కరించాము. ఈరోజు ఎమర్జెన్సీ ఓపీడీ అన్ని సేవలు ఆపేసాము. ఐఎంఏ ఈ డిసిజన్ తీసుకుంది, మేమందరం దానికి కట్టుబడి ఉంటాం. మా ప్రొటెస్ట్ దేనికంటే ఆ అమ్మాయికి అలా జరిగింది. కేవలం ఎందుకు జరిగింది అంటే బేసిక్ ప్రొటెక్షన్ అనేది లేదు. మేము వాచ్మెన్, సెక్యూరిటీ, సీసీటీవీ కెమెరాస్ అవే అడుగుతున్నాము, ఇంకేం అడగట్లేదు. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 2022లో వచ్చింది, అది అమలు చేయాలని అడుగుతున్నాము. అది అమలు చేస్తే ఇప్పుడు ఎవరు వెళ్ళి పోలీస్ మ్యాన్ మీద చెయ్యి ఎత్తలేరు, ఎందుకు? వాళ్ళకు ఒక భయం ఉండిద్ది. కానీ డాక్టర్స్ని మేము చేయాల్సిందంతా చేస్తాము పేషెంట్ని కాపాడటానికి. క్రిటికల్ కండిషన్స్లో, ఎమర్జెన్సీలో వస్తే బేసిక్ ఫెసిలిటీస్ కల్పిస్తాం మేము. కానీ అప్పుడు కూడా పేషెంట్ చనిపోతే ఒక 10-20 మెంబర్స్ మాబ్ వచ్చి ఒక్క ఫీమేల్ డాక్టర్ మీద అటాక్ చేసేస్తారు. అట్లాంటప్పుడు ఎవరు బాధ్యత? ఎవరు అసలు డాక్టర్ల బాధ్యత? డాక్టర్ల ప్రొటెక్షన్ అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత అన్నమాట. కొంచెం ప్రొటెక్షన్ కల్పించాలి. కెమెరామెన్ వచ్చేస్తారు. ఉపాధి హామీ పథకం కింద కష్టాల వారీగా చేపట్టే పనులలో కూలీల సంఖ్య మరింత ఎక్కువగా ఉండేందుకు తగు ప్రణాళికను సిద్ధం చేసుకొని అందుకు అనుగుణంగా సంబంధిత శాఖలను సమన్వయం చేసుకొని క్షేత్రస్థాయి వరకు పనిచేయాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా సంబంధిత శాఖల అధికారులు, ఎంపీడీఓలతో కలెక్టర్ సమావేశం నిర్వహించి శాఖల వారీగా సమీక్షించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నిర్దేశించిన సిఆర్డి యాక్షన్ ప్లాన్, జిల్లా స్థాయి ప్రణాళిక, లేబర్ బడ్జెట్ లక్ష్య సాధనంగా పనిచేయాలన్నారు. గ్రామ స్థాయిలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి కొత్త పనులను గుర్తించాలన్నారు. హార్టికల్చర్ ప్లాంటేషన్, కమ్యూనిటీ ప్లాంటేషన్ నిర్దేశించిన లక్ష్యాల మేరకు చేపట్టాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని
కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డ్వామా పీడీ అర్జున్రావు, పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ బేబీ రాణి, RWSSE మర్దన్ అలీ, హౌసింగ్ పీడీ పేరయ్య, MP MIP పీడీ, జిల్లా ఉద్యాన శాఖ అధికారి గోపీచంద్, జిల్లాలోని ఎంపీడీఓలు, ఏపీడీలు, ఏపీఓలు తదితరులు పాల్గొన్నారు. హార్టికల్చర్ ప్లాంటేషన్ ఇది, దాన్ని మనము 100 days యాక్షన్ ప్లాన్ కింద చూపించాము. సో అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి ఫస్ట్ 100 days యాక్షన్ ప్లాన్ తీసుకోవడం జరిగింది. అది CMO నుంచి కంటిన్యూస్గా ఫాలో అప్ చేస్తున్నారు. సో అందరూ కలెక్టర్స్ నుంచి కూడా 100 days యాక్షన్ ప్లాన్ అంటే మీరు ఏం చేయగలుగుతారో దానే కమిట్ చేశాము. సో దాంట్లో ఈ మన్రేగా కింద ఈ హార్టికల్చర్ వర్క్స్ మేము తీసుకున్నాం. సో దట్ ఈస్ ద టార్గెట్ వీ హ్యావ్ కమిటెడ్ టు. సో అది ఎట్టి పరిస్థితిలో 100 days లోపల అది కంప్లీట్ చేయాలి. కాబట్టి దిస్ ఈస్ ఇంపార్టెంట్, ది మోస్ట్ ప్రయారిటీ వర్క్. సో దాంట్లో మీకు పెయింటింగ్, ప్లాంటేషన్, హార్వెస్టింగ్, పెస్ట్ మేనేజ్మెంట్స్ ఇవి అన్నీ కూడా డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. మీరు ఎక్కడెక్కడ శాంక్షన్ తీసుకోలేదో శాంక్షన్ తీసుకోండి. శాంక్షన్ తీసుకున్న వాటికి పెయింటింగ్, ప్లాంటేషన్స్ అవి అన్నీ కూడా మీరు చేయాలి. సో ఈ హార్టికల్చర్ వర్క్ అనేది ఇట్స్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఈస్ కవర్డ్ అండర్ 100 days యాక్షన్ ప్లాన్. ఇంక్రీజ్ చేయాలంటే యూ నీడ్ పీపుల్. సో అపాయింట్మెంట్ని త్వరగా ప్రపోజల్ చేసేసేయండి, ఫైనలైజ్ చేసేసేయండి. నాకు ఫీల్డ్ అసిస్టెంట్ అక్కడ లేదు, దానివల్లనే లేబర్ బడ్జెట్ నాకు లేబర్ టర్న్ అరౌండ్ ఇంక్రీజ్ అవ్వలేదని మీరు చెప్పడానికి లేదు. దట్ యూ హ్యావ్ టు ఎక్స్పర్టైట్. ఫీల్డ్ లేకపోయినా కూడా మీరు చేయవచ్చు. మీకు అది అయితే యూ షుడ్ నాట్ టెల్ మీ దాట్ యాజ్ అన్ ఎక్స్క్యూజ్ ఫర్ నాట్ పర్ఫార్మింగ్. అదైతే నేను ఇప్పుడే ఫస్ట్ మీటింగ్లే చెప్పిస్తున్నాను. మనకి మేడ్ సిస్టమ్ ఉంది. సో అందరూ ఏపీఓలు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు, ఎంపీడీఓలు అందరూ కూడా సీనియర్లు కాబట్టి మనకి మేడ్ సిస్టమ్ ఉంది. అట్లానే సీనియర్ మేట్గా ఒకవేళ ఫీల్డ్ అసిస్టెంట్లు అపాయింట్మెంట్ చేసుకోకపోతే ఉన్నటువంటి మేట్లోంచి సీనియర్ మేట్గా ఒకళ్ళు పెట్టుకొని వాళ్ళ ద్వారా మనం చేస్తాం. ఒకవేళ అలా ఉన్నప్పుడు మనం టీఎల్ ఇన్వాల్వ్ చేయాలి. ప్రకాశం జిల్లాకు మొట్టమొదటి కలెక్టర్గా కత్తి చంద్రయ్య సమర్థవంతంగా విధులు నిర్వహించి జిల్లా అభివృద్ధికి బాటలు వేశారని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో కత్తి చంద్రయ్య శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పేద బలహీన వర్గాల అభ్యున్నతికి నిబద్ధతతో కృషి చేశారని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో విశ్రాంత IAS అధికారులు కె రత్నప్రభ, ప్రదీప్ చంద్ర, డాక్టర్ కె ప్రఫుల్ల చంద్ర, ఏ విద్యాసాగర్, కె ప్రవీణ్ కుమార్, బాపట్ల ఎంపీ టి కృష్ణప్రసాద్, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం కృష్ణమూర్తి, మేయర్ గంగాడ సుజాత, కత్తి చంద్రయ్య కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. మానవ హక్కుల ఆంధ్రప్రదేశ్ చైర్పర్సన్ డాక్టర్ కె లక్ష్మీ శ్వేత నాట్య అకాడమీ ఆధ్వర్యంలో మువ్వల అభిషేక్ కవి కత్తి కళ్యాణ్ కుమార్తె విమల చంద్ర భావన చేసిన భరతనాట్యం ఆహుతులను ఆకట్టుకుంది. కత్తి చంద్రయ్య శత జయంతి ఉత్సవాల్లో గాయకుడు నూకతోటి శరత్ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మనసారా పాడెదము మధుర గీతిక, మనసున్న మనిషికి నూరేళ్ల వేడుక. అఖిలాంధ్ర జ్యోతి చంద్రయ్య గారు, అఖిలాంధ్ర జ్యోతి మా చంద్రయ్య గారు, ప్రకాశం జిల్లాకే కిరీటమయ్యారు, మా ప్రకాశం జిల్లాకే కిరీటమయ్యారు. మనసారా పాడెదము. ఆయన గురించి ఏదన్నా మీరు వింటే చూస్తే మీరు స్పీచ్లు ఇవ్వడానికి కూడా బాగుంటుంది అనుకున్నాము.
That is why we thought we'll have a quick presentation. ఎంత quick చేసినా అది half an hour, 20 minutes అయితే ఉంది. So we'll run through it. And today I would like to invite, of course, all of you will be on this. లో ఒక హాస్పిటల్కి మేము కాంట్రిబ్యూట్ చేశాము. అప్పుడు బాలయోగి గారు కూడా స్పీకర్గా వచ్చారు. మళ్ళీ వారు పోతవరంలో స్కూల్లో చదువుతున్నారు. 3వ తరగతి 4వ తరగతి. అక్కడ అప్పుడు హై స్కూల్ లేదు, మిడిల్ స్కూల్ లేదు. ఏదో ఒక స్కూల్లో చదువుకుంటుంటే పొలం పని టైంలో అక్కడున్న రైతులు, పెద్ద రైతులు పొలాన్ని పనికిరారా అని చెప్పి అందరు పిల్లల్ని అందరినీ పిలిచినట్టున్నారు. సో ఈయన ఒక్కడే పోలేదు. ఏంట్రా చంద్రా నువ్వు పొలం పనికి రావా, నువ్వు కలెక్టరా నువ్వు అని చెప్పి ఒక మాట ఆయనకి చెప్పినట్టున్నారు. సో అప్పుడు రాఘవయ్య పంతులు అని ఆయన టీచర్ ఉండేవారు. ఆయనకి భయం వేసింది. ఇప్పుడు ఏదో వీళ్ళు దొరలు ఏం చేస్తారు, ఈయన పనికి రాలేదు కదా, ఏదైనా చేస్తారేమో అని భయపడి రాత్రి ఆయనకి ఒంగోలు తీసుకొచ్చి ఒంగోలులో ఇక్కడ హాస్టల్లో పెట్టి అక్కడ నుంచి నెల్లూరు పోయారు. నెల్లూరు నుంచి కెనెట్ హై స్కూల్లో మెడ్రాస్లో అక్కడ PUC చేసుకొని ఆంధ్ర యూనివర్సిటీ అట్లా వెళ్ళిపోయారు. చాలా ముఖ్యమైన విషయం. ఇక కలెక్టర్గా నువ్వు అని చెప్పి ఒక మాట అన్నది ఆయన 1971లో అదే ఒంగోలు జిల్లాకి కలెక్టర్గా రావడం అది చాలా ముఖ్యమైన విషయం. పెద్ద ఆయన కత్తి చంద్రయ్య గారి గురించి కూడా ఈరోజు అందరూ కూడా తలుచుకోవటం, ఆయన చేసింది ఇప్పుడు దాకా మన చంద్ర గారు చెప్తుంటే, ప్రదీప్ చంద్ర గారు చెప్తా ఉంటే చాలా సంతోషం వేస్తూ ఉంది. ఎందుకంటే ఒకసారి ఇలా కూర్చొని 100 years ఇలా వచ్చిందనేది ఒక కార్యక్రమం పెట్టారు. ఎవరి ఇయర్ కూడా ఇలా పెట్టుకొని ఆయన జ్ఞాపకాలు చేసుకోవడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే మాది జాయింట్ ఫ్యామిలీ. లాస్ట్ ఇయరే మేము కూడా బైఫర్కేట్ అయ్యాం. అది వరకు అంతా కూడా కలిసి ఉండేవాళ్ళం. 3rd 4th generations కూడా కలిసి ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా మా పెద్ద ఆయన కూడా ఒక పండగ వస్తే అందరం కూర్చొని కలిసి పోల్ చేసేది. ఆయన కూడా సలహాలు ఇచ్చేది. ఆయన కూడా కింద రైతు బాటంలో నుంచి రాష్ట్ర స్థాయి మంత్రిగా ఆయన చేసి ఎంతోమందికి సేవలు అందించారు. చంద్రయ్య గారిని చూడగానే ఒక కుటుంబ పెద్దలు చూసినట్టు ఉంటుంది. నేను 1978 సంవత్సరంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యేనే. అప్పుడు చంద్రయ్య గారు ఇక్కడ కలెక్టర్గా చేయటం, తర్వాత గుంటూరు కలెక్టర్గా చేయటం. ఆ తర్వాత వచ్చేటప్పటికి నాకు బాగా పరిచయాలు ఎప్పుడంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పటి నుంచి నాకు బాగా టచెస్ ఉన్నాయి. జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. అప్పుడు ఆ మెట్లు ఎక్కగానే ఎదురుగా ఉంటుంది చిన్న రూమ్. ఆయన కనపడకుండా మేము మన సెక్రటరీలో పైకి వెళ్ళడానికి లేదు. వెళ్ళి కాసేపు కూర్చొని కత్తి చంద్రయ్య గారు తొలి కలెక్టర్ గారి ఈ శత దినోత్సవం జరుపుతున్న సందర్భంగా మా అకాడమీ పిల్లలకి దిస్ ఈజ్ లక్ష్మీ శ్వేత, హ్యూమన్ రైట్స్ ఏపీ కల్చరల్ చైర్మన్, శ్వేత నాట్య అకాడమీ డైరెక్టర్. యాజ్ ఏ డాన్స్ టీచర్గా ఈరోజు మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. యాజ్ ఏ సక్సెస్ఫుల్ డాన్స్ టీచర్గా 22 years ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ డాన్స్ టీచర్ అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి నంది అవార్డు తీసుకొని హ్యూమన్ రైట్స్లో ఎన్నో ఫ్యామిలీ కేసెస్ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ పర్పస్గా ఎన్నో సేవలను అందిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా మా యొక్క కళాసేవని అందిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमने
కోల్కతాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం హత్యను ఖండిస్తూ ఒంగోలు లాయర్పేట సాయిబాబా గుడి వద్ద ఐద్వా ఎస్ఎఫ్ఐ డివైఎస్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశంలో మహిళలపై అత్యాచారాలు హత్యలు దారుణంగా పెరిగిపోయాయని, ప్రభుత్వాలు దోషులను శిక్షించడంలో మేనమేషాలు లెక్కించడం వల్ల సమాజంలో చట్టాల పట్ల నమ్మకం పోతుందని ఐద్వా జిల్లా కార్యదర్శి కంకనాల రమాదేవి అన్నారు. ప్రాణాలు పోసే డాక్టర్లపైనే అత్యాచారాలకు తెగబడుతూ చట్టాలను అవహేళన చేస్తుంటే ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. యువ మహిళా డాక్టర్పై జరిగిన దారుణాన్ని ఖండిస్తూ తాము నిరసన చేపట్టామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు గోవిందమ్మ, రాజేశ్వరి, డివైఎఫ్ఐ నగర కార్యదర్శి కిరణ్, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి వీరస్వామి, కమిటీ సభ్యులు కార్తీక్, ఎం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ట్రైనీ డాక్టర్గా ఉన్నటువంటి వైద్య విద్యార్థిని మీద అత్యంత పాశవికంగా దుర్మార్గంగా సామూహిక అత్యాచారం చేసినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వాగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మహిళలు విద్యార్థులకి ఎక్కడ చూసినా కానీ రక్షణ లేకపోతా ఉంది. ఈరోజు వైద్య విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా రక్షణ లేని పరిస్థితి మన దేశంలో ఏర్పడతా ఉంది. ఈరోజు డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ మీద ఇలాంటి దారుణం జరగడం అంటే ఈరోజు సభ్య సమాజం అంతా తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఆ ఘటన నిందితులు ఎవరు సమగ్ర విచారణ జరిపి దోషులు కఠినంగా శిక్షించి దేశంలో రాష్ట్రాల్లో మహిళలకు భద్రత రక్షణ అమ్మాయిలు కల్పించాలని చెప్పేసి మేము ఈ నిరసనని తెలియజేస్తా ఉన్నాం. దేశంలో గతంలోనే నిర్భయ ఘటన ఢిల్లీలో జరిగింది. దానిని మించి ఈరోజు ఈ నెల ఆగస్టులో కోల్కతాలో జరిగింది. దీన్ని యావత్ భారతదేశం అట్లానే విద్యార్థులు మహిళలు ప్రతి ఒక్కళ్ళు ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు రోజున సగటుకి 70-80 అత్యాచార ఘటనలు జరుగుతూ ఉన్న రోజు రోజుకి ఘటనలు టెక్నాలజీ సాంకేతిక రంగం ఎంత అభివృద్ధి చెందుతూ ఉన్న అత్యాచార ఘటనలు అనేది మహిళల మీద విపరీతంగా పెరుగుతున్నాయి తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. పోలీసులు విపరీతమైనటువంటి పోలీసులు ఉద్యోగ అవకాశాలు కల్పించి పోలీసులు పెరుగుతూ ఉన్నా కూడా ఇటువంటి అత్యాచార ఘటనలు అడ్డుకోవడంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈరోజు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. మహిళలు ఈరోజు ఒక ఆట బొమ్మలాగా చిన్న వస్తువులాగా చూడడం జరుగుతూ ఉంది. అటువంటి కారణంగానే ఈరోజు మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ప్రభుత్వం అట్లానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేక మహిళా కోర్టులు చట్టాలు కఠినంగా అమలు చేసి ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలని మేము డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ మహిళా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కలకత్తాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం చేసిన నిందితులకు శిక్షించాలి. అలానే ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లల్ని కాలేజ్కి పంపించాలన్నా చాలా భయపడుతున్నారు. ఇలాంటి ఒక లేడీ డాక్టర్కే అంత రక్షణ లేనప్పుడు మాలాంటి స్టూడెంట్స్కి ఏముంటుంది? వాళ్ళని శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. ఒంగోలు డీఎస్పీగా రాయపాటి శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీలో భాగంగా ఆయన నగరంలోని కొత్తపట్నం బస్టాండ్ ప్రాంతంలో గల డీఎస్పీ కార్యక్రమంలో బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఒంగోలు రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ బాబు, తాలూకా ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్, ఒంగోలు 1 టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు, మద్దిపాడు, సంతనూతలపాడు, టంగుటూరు స్టేషన్ల ఎస్ఐలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా నిర్వహించుకోవడం ఆనవాయితీ. దీనిలో భాగంగా 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు జరుపుకున్నారు. పెళ్లూరులోని శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. దేవాలయ నిర్వాహకులు ప్రసాద్ స్వామి పూజా కార్యక్రమాలు పర్యవేక్షించారు. ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకాలు నిర్వహించి 1,00,000 కుంకుమార్చన జరిపించారు. 108 రకాల ప్రసాదాలను అమ్మవారికి నివేదించారు. పాల్గొన్న మహిళలకు పసుపు, కుంకుమ, గాజులు అమ్మవారి ప్రసాదంగా అందజేశారు. దేవాలయాన్ని పూలతో, విద్యుత్తు కాంతి దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.
ఇవందరినీ కూడా ఆహ్వానించున్నాం కాబట్టి మనమందరం కూడా రాగలిగాం. కాబట్టి ఎవరు కూడా అందరూ నిష్ఠానియమాలతో ఉన్నారు కాబట్టి ఎవరికి ఒకరి కాలు ఒకరు తగ్గకుండా కొంచెం ఎడంగా కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. కొంచెం ఇంకా ప్లేస్ ఉంది, ఇంకా ఇబ్బంది లేదు, చాలా ప్లేస్ ఉంది. ఈసారి మీ అందరికి కూడా వస్త్రాలు కూడా ఎవరికి వాళ్ళ దగ్గరికి వచ్చేస్తారు, దాంట్లో భయం లేదు. కాబట్టి అందుకని అందరూ కూడా కొంచెం ఎడంగా ఉంటే వాళ్ళు వచ్చేదానికి కానీ మీకు అవకాశం ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరు లైన్లో అష్టలక్ష్మీ సంభూత వరలక్ష్మీ దేవతాయై నమః ఇత్యాభరణం సమర్పయామి. కర్తమేన ప్రజాభూత మయి సంభవ కర్తమ శ్రియం వాసనమే కులే మాతరం పద్మమాలిని అష్టయామి. కంబుకంఠే నమః కంఠం పూజయామి. సుముఖాయై నమః ముఖం పూజయామి. శ్రియై నమః ఓష్ఠే పూజయామి. సునాసికాయై నమః నాసికాయామి. కమలాయై నమః శిరః పూజయామి. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః సర్వాణ్యంగాని పూజయామి. జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐలను జిల్లా వీఆర్లో రిపోర్ట్ చేయాలని ఎస్పీ ఏ దామోదర్ ఆదేశాలు జారీ చేశారు. పుల్లల చెరువు ఎస్ఐ ఫిరోజ్ ఫాతిమా, పొదిలి ఎస్ఐ గొట్టం కోటయ్య, మార్కాపురం రూరల్ ఎస్ఐ ఎం వెంకటేశ్వర్లు నాయక్, దర్శి ఎస్ఐ ఆర్ సుమన్, జరుగుమల్లి ఎస్ఐ వి వెంకటేశ్వరరావు, పలువురు ఎస్ఐ ఎంవి రాజేష్లు తక్షణం విధుల నుంచి రిలీవ్ అయి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. అద్దంకిలోనే గీతా మందిర్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన సిఫాస్ స్పెషాలిటీ హాస్పిటల్ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించేందుకు హాస్పిటల్ను ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని మంత్రి అన్నారు. ప్రసూతి వైద్యం ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు సాధారణ కాన్పులు అయ్యేందుకు కృషి చేయాలని, పురిటి బిడ్డలకు వచ్చే పసికలను తదితర వ్యాధుల కోసం వచ్చే ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం సేవలు అందించాలని కోరారు. క్యాన్సర్ సర్విక్స్ ప్రివెన్షన్ కోసము 3 doses ఆఫ్ ది ఇంజెక్షన్స్ అది కూడా మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం ఇక్కడ తీసుకొస్తాం. దెన్ ప్యాప్స్మియర్ ముక్కు పరీక్ష తీసి కాల్పోస్కోపీ బయాప్సీ ద్వారా ఏదైనా క్యాన్సర్ ఉందా లేదా అనేది కూడాను ముందరే క్యాన్సర్ దాకా వెళ్లకుండా ముందరే ట్రీట్మెంట్ ఫాలో అప్ అది కూడా చేస్తాం. మోస్ట్లీ గైనిక్ స్త్రీ సమస్యలకు, తెల్లబట్టకి, నెలసరి సమస్యలకు, ప్రెగ్నెన్సీ, యాంటీనెటల్ చెకప్, డెలివరీస్ మోస్ట్లీ నార్మల్ డెలివరీసే ట్రై చేస్తాము. ఐ నో ద పెయిన్ ఆఫ్ ది సిజేరియన్ సెక్షన్, సో మోస్ట్లీ ఐ వుడ్ ట్రై టు డూ దట్ ఇన్ నార్మల్ లేబర్ ఓన్లీ. మామూలు కాన్పుకే ట్రై చేస్తాం. తర్వాత డెలివరీ అయిన తర్వాత పోస్ట్ నేటల్ కేర్ అండ్ పిల్లలు ఇన్ఫాంట్ ఏదన్నా ఫోటోథెరపీ కామెరలు ఏమైనా ఉంటే ఫోటోథెరపీ యూనిట్, వార్మర్, బరువు తక్కువగా ఉన్న పిల్లలకి వార్మర్ ఫెసిలిటీ అవి కూడాను అందుబాటులో తెస్తాం. లాప్రోస్కోపిక్ సర్జరీ, హిస్ట్రోస్కోపీ ఇలా కొన్ని అవన్నీను అందుబాటులో తెస్తాం. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సర్జరీస్ మొత్తము. ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్న ఆధార్ అప్డేట్, ఎస్బీఐ రివార్డు మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను పోలీసు శాఖ కోరుతుంది. మీ వాట్సాప్ నెంబర్కి ఏపీకే ఫైల్స్ పంపి మీ ఫోన్ని హ్యాక్ చేసి
సైబర్ నేరస్తులు ప్రజల నుండి కోట్లలో డబ్బుల్ని కాజేస్తున్నారని వీటి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. బ్యాంకు లోగోతో ఉన్న వాట్సాప్ నెంబర్ నుండి మీకు యూనియన్ బ్యాంక్ ఆధార్ అప్డేట్ ఏపీకే అని, ఎస్బీఐ రివార్డ్స్ ఏపీకే అని, ఐసిఐసిఐ నెట్ బ్యాంకింగ్ .apk వంటి పేరుతో ఉన్న ఏపీకే ఫైల్స్ని పంపిస్తారు. వాళ్ళు పంపే యాప్స్ కూడా చూడటానికి బ్యాంక్ అప్లికేషన్లానే ఉంటాయి. ఈ ఏపీకే ఫైల్స్తో మీ ఆధార్ అడ్రస్ అప్డేట్ చేసుకోండి, లేదంటే అకౌంట్ ట్రాన్సాక్షన్ ఆగిపోతాయని, ఎస్బీఐ రివార్డ్స్ రీడీమ్ చేసుకోండి లేదంటే ఎక్స్పైరీ అవుతాయని వాట్సాప్లో మీకు మెసేజ్ చేస్తారు. అది బ్యాంకు వాళ్ళ నుండి వచ్చిందని నమ్మి నొక్కితే మీ ఫోన్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. దాంతో మీకు తెలియకుండానే మీ డబ్బులు కొట్టేస్తారని, అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి మోసాలకు గురి కాకుండా ఉండేందుకు పోలీసు శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తూ వీడియోను విడుదల చేశారు. ఇలాంటి మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండేందుకు ఈ ప్రత్యేక కథనం. అందరికీ నమస్కారం. మీ వాట్సాప్స్లో తర్వాత టెలిగ్రామ్స్లో ఏపీకే ఫైల్స్ పంపించి దాని ద్వారా మీ ఫోన్ హ్యాక్ చేసి కోట్లలో డబ్బులు కొట్టేయడం అనేది ప్రస్తుతం సైబర్ క్రైమ్స్లో ఉన్న కొత్త ట్రెండ్. దీని గురించి వాళ్ళు తెలుసుకుందాం. మీకు వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ బ్యాంకు లోగోతో ఉన్న నెంబర్తో మీకు యూనియన్ బ్యాంక్ ఆధార్ అప్డేట్ అని, లేదంటే ఎస్బీఐ రివార్డ్స్ అని చెప్పేసి, లేదంటే ఐసిఐసిఐ బ్యాంకు నెట్ బ్యాంకింగ్ అని చెప్పేసి రకరకాల పేర్లతో మీకు ఏపీకే ఫైల్స్ని వాట్సాప్లో పంపిస్తారు. ఆ ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేసుకోండి, దాంట్లో మీ ఆధార్ని అప్డేట్ చేయండి, లేదంటే మీ అకౌంట్ బ్లాక్ అయిపోద్ది కానీ ట్రాన్సాక్షన్స్ ఆగిపోతాయి అని కానీ, లేదంటే ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ని రీడీమ్ చేసుకోండి ఎక్స్పైర్ అయిపోతాయి అని చెప్పేసి మీకు మెసేజెస్ పంపిస్తారు. వాటిని ఇన్స్టాల్ చేసుకునేటట్టుగా చేస్తారు. మీరు బ్యాంకు వాళ్ళు పంపించారే కదా అని చెప్పేసి నమ్మి ఆ అప్లికేషన్స్ని కానీ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేశారంటే ఫోను మీ దగ్గరే ఉన్న మీ ఫోను సైబర్ నేరగాళ్ల కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా మీ అకౌంట్స్లో ఉన్న డబ్బులన్నీ కూడా పోయే అవకాశం ఉంది. దీంతో ఇంకో ప్రమాదం ఉంది. మీరు మీ ఫోన్ని హ్యాక్ చేసి సైబర్ నేరగాళ్ళు మీరు పంపించినట్లే ఈ ఏపీకే ఫైల్స్ని మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ మీ గ్రూప్స్లో కానీ పంపిస్తారు. వాళ్ళు కూడా మన తెలిసిన వాళ్ళు మీరు పంపించారని చెప్పేసి కానీ వాళ్ళు ఆ యొక్క అప్లికేషన్స్ని క్లిక్ చేసినా డౌన్లోడ్ చేసినా వాళ్ళు ఫోన్లు కూడా హ్యాక్ అయ్యే అవకాశం ఉంది, వాళ్ళ డబ్బులు పోయే అవకాశం ఉంది. తద్వారా మీరు ఎప్పుడైనా సరే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కానీ మీ నెంబర్ నుంచి వెళ్ళింది కాబట్టి మిమ్మల్ని కూడా సైబర్ నేరగాళ్ల కింద ట్రీట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని గుర్తించి పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. వాట్సాప్లో టెలిగ్రామ్స్లో వచ్చే ఏ విధమైనటువంటి లింకులు కానీ అప్లికేషన్స్ ఏపీకే ఫైల్స్ అని కానీ వస్తే వాటి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లిక్ చేయకండి. అది మీరు తెలిసిన వాళ్ళైనా సరే మీ ఇంట్లో వాళ్ళైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లిక్ చేయకండి. ఏ విధమైన అప్లికేషన్స్ అయినా సరే మీరు ప్లే స్టోర్స్లోంచి కానీ అదే యాపిల్ ఫోన్ వాడుతుంటే యాప్ స్టోర్ నుంచి మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో అన్నోన్ సోర్సెస్ నుంచి మీరు యాప్స్ని డౌన్లోడ్ చేయొద్దు. ఒకవేళ మీ వాట్సాప్ కానీ హ్యాక్ అయినట్టుగా మీరు గమనిస్తే వెంటనే మీరు ఈ కింద చూపించినటువంటి మెయిల్కి కానీ మీరు మెయిల్ చేస్తే ఒక 3-4 రోజుల తర్వాత మళ్ళీ కానీ మీరు లాగిన్ చేస్తే మీకు కొత్తగా ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా మరలా లాగిన్ అయ్యి మీరు వాట్సాప్ని యూజ్ చేసుకోవచ్చు. మీరు కానీ సైబర్ నేరానికి గురైనట్టుగా భావిస్తే వెంటనే 1930 కాల్ చేయండి, లేదంటే cybercrime.gov.in నమోదు చేయండి. ప్రకాశం పోలీస్ చెప్పే ఈ యొక్క సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గురించి మీ యొక్క స్నేహితులకి మీ యొక్క బంధువులందరికీ కూడా షేర్ చేయండి. సైబర్ నేరాలను నిరోధించడంలో ప్రకాశం పోలీసుతో చేతులు కలపండి. నగరంలోని పలుచోట్ల వరలక్ష్మి వ్రతాలు శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా రామ్నగర్లోని బీకే ఎన్క్లేవ్లో మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వరలక్ష్మి అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేసి పలు రకాల నగలు పుష్పాలతో సుందరంగా అలంకరించారు. కొలిజేటి సులోచన ఆధ్వర్యంలో జరిగిన శ్రీ వరలక్ష్మి వ్రతంలో బీకే ఎన్క్లేవ్లోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వాయినాలు స్వీకరించారు. మహిళలు ఒకరికొకరు పసుపు కుంకుమ గాజులు సమర్పించుకున్నారు. సౌభాగ్యాన్ని ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థించారు. सर्वभावहरे देवी महालक्ष्मी नमः आज्ञा सर्वदेवी स्तुतिर्जय महारभ्ये नमस्ते जगत्सुते जगन्माता महालक्ष्मी नमस्ते महालक्ष्मी सर्वजनम
కందువగు హీనాధికము ఇందు లేదు, అందరికి శ్రీహరే అంతరాత్మ. కందువగు హీనాధికము ఇందు లేదు, అందరికి శ్రీహరే అంతరాత్మ. అందరికి శ్రీహరే అంతరాత్మ. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్రాదయునొకటే. మెండైన బ్రాహ్మణుని మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. మెండైన బ్రాహ్మణుని మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. తందనానా హి తందనానా పురే, తందనానా బళ తందనానా. వరలక్ష్మి వ్రతం అనేది అందరూ చేసుకునే పండగ, చాలా గ్రాండ్గా చేసుకుంటారు. మా అపార్ట్మెంట్లో అయితే మేమందరం కలిసి సులోచన గారింట్లో మాత్రం చాలా బాగా అలంకారం అది చేస్తారు. ఇంకా అందరం తప్పకుండా ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని దండం పెట్టుకొని వెళ్తాం. నేను గుర్తుపట్టలే, ఎవరో అమ్మాయి అనుకున్నాను. ఈరోజు మా అత్తగారి ఇంట్లో అందరూ కలిపి వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము. ఇలా ప్రతి సంవత్సరం చేసుకుంటాము. మా ఫ్రెండ్స్ అందరూ ఈరోజు పసుపు కుంకానికి వచ్చారు. వచ్చి మనందరికీ ధన్యవాదాలు. కోల్కతాలోని జూనియర్ వైద్య విద్యార్థిని ఆసుపత్రిలో అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేమకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి నుండి బస్టాండ్ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, నర్సులు, విద్యార్థినులు, మహిళలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాస్వామిక వాదులు తదితరులు పాల్గొన్నారు. శిక్షించాలి అత్యాచార దోషులను వెంటనే ఖండించండి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్లిప్త వైఖరి ఖండించండి. పశ్చిమ We want justice. 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 జయప్రదం చేయండి నిరసన ప్రదర్శనను. జయప్రదం చేయండి. రక్షణ కల్పించాలి. రక్షణ కల్పించాలి. మహిళలకు కార్యస్థానాల్లో రాయించాలను కల్పించాలి. వెంటనే శిక్షించాలి అత్యాచార దోషులను. ఈ సమాజం రుగ్మతని పారదోలడానికి ఇప్పుడు ఇంకా మనం నడుము బిగించాలి. అందరూ వీధులపైకి రావాలి. ఆ దోషులకి కఠిన శిక్ష పడాలి. అంటే చాలా కాలం పాటు వాళ్ళ విచారణ పేరుతో జాప్యం జరగకుండా వెంటనే ఒక 1 month లో కల్లా దోషులు మొత్తాన్ని పట్టుకోవాలి. ఎందుకంటే అది ఒకతను చేసిన శిక్ష కాదు. ఇవాళ పోస్ట్ మార్టం నివేదికలో అది సామూహిక హత్య అని తేలింది. అందువల్ల సామూహిక హత్యలో మీ నెలకి ఎంతమంది ఉన్నారు, దీనివల్ల ఇంకెవరైనా పెద్దలు ఉన్నారా, ఈ ప్రమేయాలన్నీ చూసుకొని ఖచ్చితంగా వాళ్ళ శిక్ష పడాలని కోరుకుంటున్నాం. మదర్ ఇండియా అంటున్నాం. అలాంటి ఆ తల్లికే ఒక రక్షణ లేనప్పుడు ఎందుకంటే ఈ దేశం చెప్పుకోవడానికి భారతదేశం అని గొప్పగా చెప్పుకోవడం 78 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశం. సేఫ్టీ లేని చోట డ్యూటీలు మాత్రం ఎట్లా చేయాలి? ఆడపిల్లలకి ఉద్యోగాలు ఇప్పిస్తాము, ఆడపిల్లలకి సాధికారత ఇప్పిస్తాము, ఆడపిల్లలకి చదువు చెప్పించాలి అంటున్నారు. చదువు చెప్పించే దగ్గర ట్యూషన్ మాస్టర్ దగ్గర నుంచి
అక్కడ ఉద్యోగాలు చేసే డాక్టర్ల దగ్గర నుంచి అందరూ మహిళల మీద ఒక అమ్మలా కాకుండా ఆట బొమ్మలా చూసుకుంటున్న ఈ సమాజంలో మహిళకి ఎందుకు పుట్టాలి, మహిళ అయి ఎందుకు పుట్టాలి? ఆ హాస్పిటల్లో అమ్మాయి 36 గంటల పాటు డ్యూటీ చేసింది. 36 గంట ఆ అమ్మాయి పరలోకానికి ప్రయాణమైంది. ఇవి మృగాలు కూడా చెయ్యవు కదండి. మృగాలు కూడా ఒక ప్రత్యుత్పత్తి అనేది ఒక సర్వసాధారణమైన సృష్టి కార్యం. నాగరికత నేర్చుకున్న మనుషులు మాత్రం మృగాల్లో పడి ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేస్తూ ఉంటే మేము భ్రూణ హత్యలను ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు? మీరు తల్లి చంపుకుంటే నష్టం ఏంటి? మృగాల చేత చంపించుకునే కన్నా. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. వాదించే వారి మాటలకు ఎంత తక్కువగా స్పందిస్తే మనం అంత ప్రశాంతంగా ఉండగలం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.